హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఒకప్పటి పాత ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలలో కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్ అని ఉండేవి. వాటి గురించి కూడా పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాము? కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టుటకు వచ్చే నామవాచకాలు. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏమిటి? లెక్క పెట్టడానికి, కౌంట్ చేయడానికి వచ్చే పేర్లను, కౌంట్ చేయడానికి వచ్చే నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టడానికి రాని నామవాచకాలని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏమిటి? లెక్క పెట్టడానికి, కౌంట్ చేయడానికి రాని పేర్లను, నేమ్స్ని, కౌంట్ చేయడానికి, లెక్క పెట్టుటకు రాని నామవాచకాలని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. ఇప్పుడు కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు కౌంటబుల్ నౌన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టుటకు వచ్చు నామవాచకములు అని అర్థమైతే వస్తుంది. అంటే కౌంట్ చేయడానికి వచ్చే పేర్లు, కౌంట్ చేయడానికి వచ్చే వస్తువుల పేర్లను కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బుక్ అంటే దాన్ని కౌంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇదొక బుక్ ఉందనుకోండి. ఈ బుక్ ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఒకటి ఉంది. అట్లా 100 బుక్స్ ఉన్న 100 బుక్స్ని మనం కౌంట్ చేయగలుగుతాం కదా. సో అలాంటి వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. కౌంట్ చేయడానికి వీలుగా ఉండే వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. బుక్ అనేది ఒక పేరు కదా. ఈ బుక్ అనేది లెక్క పెట్టచ్చు. ఇలాంటి పుస్తకాలు 100 ఉన్నా, 1000 ఉన్నా, ఇలాంటి పుస్తకాలు 1000 ఉన్నా వాటిని లెక్క పెట్టి చెప్పచ్చు కదా. సో బుక్ అనేది నేమ్ అవుతుంది. కౌంట్ చేయడానికి వీలుగా ఉండే బుక్స్ని కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందంటే పెన్, ఇది ఒక పెన్ అనమాట. ఈ పెన్ అనేది మనం కౌంట్ చేయగలుగుతాం కదా. ఒకటి ఉంటే ఒక పెన్ అంటాం, 2 ఉంటే 2 పెన్లు, 3 ఉంటే 3 పెన్లు, 4 ఉంటే 4 పెన్లు. ఈ పెన్ అనేది నౌన్ అవుతుంది. కౌంట్ చేయడానికి వీలుగా ఉంది కాబట్టి సో ఇది కౌంటబుల్ నౌన్ అవుతుంది. పెన్ అనేది కౌంటబుల్ నౌన్ అవుతుంది. సిస్టర్, మనకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది యంగర్ సిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు అంటే లెక్క పెట్టడానికి వీలుగా అయితే ఉంటుంది కదా. సో అలాంటి వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. బ్రదర్, యాపిల్, బాయ్, సిస్టర్, డాక్టర్, ఇలా అనమాట. కౌంట్ చేయడానికి వీలుగా ఉండే నౌన్స్ను కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. లెక్క పెట్టుటకు వచ్చు నామవాచకాలు అని అర్థమైతే వస్తుంది ఈ కౌంటబుల్ నౌన్స్కు. అర్థమైందా? ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏమిటి అర్థము? లెక్క పెట్టుటకు రాని నామవాచకాలు, అంటే కౌంట్ చేయడానికి రాని పేర్లు అని అర్థమైతే వస్తుంది. ఎగ్జాంపుల్స్: మిల్క్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా, ద్రవ రూపంలో ఉంటుంది. దాన్ని ఏమైనా మనం కౌంట్ చేయగలుగుతామా? లెక్క పెడతామా? లెక్క పెట్టేకైతే రాదు కదా. ఇప్పుడు కొన్ని పాలు తీసుకుంటాము, ఆ పాలను అయితే విడగొట్టి లెక్క పెట్టేకైతే రాదు కదా, ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఉంది. సో ఈ మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఆయిల్ కూడా అంతే. ఆయిల్ని విడదీసి ఇట్లా పెన్నులాగా 100 పెన్నులు ఉంటే ఒక్కొక్క దాన్ని లెక్క పెట్టేకైతే రాదు కదా, ఈ ఆయిల్ రాదు కదా. సో ఈ ఆయిల్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి లెక్క పెట్టేకి రాదు. సో ఈ ఆయిల్ అనేది కూడా అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. షుగర్ కూడా అంతే. షుగర్ అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఎలా చెప్పండి? ఒక్కొక్క పార్టికల్ లెక్క పెట్టేకైతే వీలుగా అయితే ఉండదు కదా. ఎంతసేపని, ఇంత చక్కెర తీసుకుంటే ఎంతసేపని లెక్క పెడతాము ఒక్కొక్క పార్టికల్ కదా. సో ఈ షుగర్ అనేది కూడా లెక్క పెట్టేకి వీలు కాదు. సో ఈ షుగర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. కైండ్నెస్, ఆనెస్ట్, గ్రేట్నెస్, హ్యాపీనెస్, సాడ్నెస్, స్టార్స్, ఇలా అనమాట. స్కైలో, ఆకాశంలో నక్షత్రాలను కూడా మనం లెక్క పెట్టలేం కదా. సో లెక్క పెట్టని వాటి గురించి తెలుపుతుంది ఈ అన్కౌంటబుల్ నౌన్స్. లెక్క పెట్టే వాటి గురించి తెలుపుతుంది ఈ కౌంటబుల్ నౌన్స్. అర్థమైందా? నౌన్స్ అంటే నామవాచకాలు అని అర్థమైతే వస్తుంది. లెక్క పెట్టే నామవాచకాలని కౌంటబుల్ నౌన్స్ అంటారు. లెక్క పెట్టడానికి రాని
నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా రన్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.